పురుకస్సవం అనే నగరంలో మార్తాండు భోలి దంపతులు నివసిస్తూ ఉండేవారు. ఎన్నో పూజలు నోములు తర్వాత జన్మించిన పుత్రుని చూసి ఎంతో మురిసిపోయారు. అదే రోజు ఒక ముంగిస పిల్ల వారి ఇంటి ముంగిట అరవసాగింది. ఇక దానిని కూడా తమ బిడ్డతో పాటు పెంచుకోసాగారు. ఒక రోజు మార్తాండుని భార్య బిడ్డని భర్తకు అప్పగించి నదికి స్నానానికి వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే రాజభటులు వచ్చి మహారాజు గారు అత్యవసర సమావేశానికి రమ్మన్నారని కబురు తెచ్చారు. మార్తాండుడికి బిడ్డను వదిలి వెళ్ళక తప్పలేదు. బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని ముంగిసకు చెప్పి బయలుదేరాడు. ముంగిస ఊయలనే చూస్తూ కూర్చున్నది. ఇంటిలో ఒక నల్ల త్రాచుపాము ఇంటిలోకి ప్రవేశించి ఊయలపైకి ఎగబాకసాగింది. ముంగిస ఒక్క ఉదుటున దానిపైకి దూకి దానిని ముక్కలు ముక్కలుగా కొరికి చంపేసి ఇంటికి తిరిగి వచ్చిన మార్తాండునికి ఆనందంగా ఎదురు వెళ్ళింది ముంగిస. ఒంటి నిండా రక్తంతో ఎదురొచ్చిన ముంగిసను చూసి అదే తన బిడ్డను చంపి ఉంటుందనుకుని దానిని ఆవేశంతో నరికివేశాడు మార్తాండు. లోపలికి వెళ్లి చూడగా బిడ్డ హాయిగా నిద్రిస్తున్నాడు. ముక్కలు ముక్కలుగా రక్తంలో పడి ఉన్న పాము కనిపించింది. తొందరపడి ముంగిసను చంపినందుకు ఎంతో చింతించాడు మార్తాండు.